మోదీ ఒక్కడు ఒకే ఒక్కడు దేశ రాజకీయాలను గజగజలాడిస్తున్నారు. మోదీ దెబ్బకు పాత కాపులు ఏకమవుతున్నారు. జనతా పరివార్ పేరిట ఒక్కటవడానికి ప్రణాళికలు రచించడంలో బిజీ అయిపోయారు. ఈ రాజకీయ సమీకరణాలు ఉత్తర భారత పొలిటికల్ మ్యాప్ను మార్చేస్తాయా? అందరూ ఒక్కటై మోదీ మాయాజాలాన్ని అడ్డుకోగలరా? జనతా పరివార్ తెర మీదకు వస్తే మోదీ అమిత్ షా ఏం చేస్తారు? కాషాయ ద్వయం రాజకీయ వ్యూహరచన ఎలా ఉండబోతోంది? మధ్యలో కాంగ్రెస్ పార్టీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? వాజ్ స్టోరీ. నరేంద్ర మోదీ ప్రత్యర్థి రాజకీయ నాయకులకు ఇప్పుడొక సవాల్. భారత జాతీయ రాజకీయాల్లో అత్యంత వేగంగా దూసుకొచ్చిన లీడర్ నరేంద్ర మోదీ తన రాజకీయ చాణక్యంతో గుజరాత్ టు ఢిల్లీ ప్రత్యర్థులందరినీ మట్టి కరిపించి ఇంద్రప్రస్థ సింహాసనాన్ని అధిష్ఠించారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు తలకిందులు చేసి 16వ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టారు. ఇన్సైడ్ అవుట్ సైడ్ ప్రత్యర్థులకు తన పొలిటికల్ గేమ్ రుచి చూపించారు నరేంద్ర భాయ్. సాధారణ ఎన్నికల్లోనే కాదు, ఆ తరువాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మోదీ మేనియా కొనసాగింది. ఇదే ఉత్తర భారత రాజకీయ నేతలను ఆలోచనలో పడేసింది. ఇక్కడే ఉత్తర భారత రాజకీయ ఏకీకరణకు బీజం పడింది. రాజకీయాల్లో ఎత్తులు జిత్తులు సాధారణం. కానీ ఒక్క వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోవడానికి తమ పగలను, లక్ష్యాలను పక్కన పెట్టి ఉత్తర భారత జనతా కాపులు ఏకమవుతున్నారు. 1970 దశకంలో విద్యార్థి నేతలుగా రాజకీయాల్లో అడుగుపెట్టి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు ఉద్యమాలు నిర్వహించిన వారే వీరంతా. ఆ తరువాత పదవులు రుచిమరిగి సిద్ధాంతాలను పక్కన పెట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని చాటి చెప్పిన వాళ్ళు. నిన్న మొన్నటి వరకు వీరికి ఒకరంటే ఒకరికి పడదు, ఎవరి కుంపటి వారిదే. కానీ ఇప్పుడు పాము చీమల సామెతను గుర్తుకు తెచ్చేలా ఏకమవుతున్నారు. గడ్డిపోచలన్నీ ఏకమై గజరాజును పడేసినట్లు జనతా కాపులు ఏకమవుతున్నారు. ఉత్తర భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 120 లోక్సభ సీట్లున్నాయి. ఢిల్లీ పీఠంపై కన్నేసే ఎవరికైనా ఈ సీట్ల విలువ తెలుసు. ఉత్తరప్రదేశ్, బీహార్లో కలిపి 654 అసెంబ్లీ సీట్లున్నాయి. 16వ లోక్సభ ఎన్నికల్లో మోదీ మాయాజాలం దెబ్బకు కమలనాథులు ఈ రెండు రాష్ట్రాల్లో 100కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మోదీ మాయాజాలాన్ని కాంగ్రెస్ కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కానీ అడ్డుకోలేకపోయాయి. ఆ అడ్డుకోలేకపోవడమే యాదవ ద్వయం చేతులు కలిపేటట్లు, నితీష్ కుమార్ను పలకరించేటట్లు చేసింది. ఈ ముగ్గురు ఒకప్పుడు ఒక గూటి పక్షులే. అయితే తరువాత రాజకీయంగా విడిపోయారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే పెద్ద పెద్ద పదాలు పక్కన పెడితే వీరు రాజకీయంగా సర్వైవ్ కావడం కోసమే ఏకమవుతున్నారు అనేది విశ్లేషకుల వాదన. సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు, జనతాదళ్ ఎస్ విలీనం చర్చలు, ప్రకటనలు ఇచ్చినంత ఈజీ కాదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏడాదిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఈ లోపుగానే జనతా పరివార్ తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కమలనాథులు దాటికి కాకా వికలమైన నితీష్, లాలూ ప్రసాద్ యాదవ్ కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని స్కెచ్ వేస్తున్నారు. జనతా పరివార్ స్కెచ్ను కమలద్వయం ఎదుర్కొంటుందనే కాషాయ దళం ఆశిస్తుంది. ఇప్పటికే బీహార్లో ముస్లింలు, బడుగులకు మరింత దగ్గరయ్యేందుకు ఢిల్లీ అశోక్ రోడ్డులో ప్రణాళికలు సిద్ధమయ్యాయి అంటున్నారు. లాలూ, నితీష్ను దెబ్బ కొడితే భవిష్యత్తులో ఉత్తర భారత రాజకీయాల్లో తమకు తిరుగు ఉండదు అనేది కమలద్వయం ఆలోచన అంటున్నారు విశ్లేషకులు. ఆ దిశగానే అమిత్ షా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మోదీని ఎదుర్కోవడానికి జనతా ఓల్డ్ టీం ప్రణాళికలు వేస్తుంటే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ అసలు గేమ్లో ఉందా అనిపించక మానదు. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ పరిస్థితి అంతంత మాత్రమే. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ లేవలేని స్థితి.
16వ లోక్సభలో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కటిగా అధికారాన్ని వదులుకుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా పురుడు పోసుకోబోతున్న జనతా పరివార్తో కాంగ్రెస్ ఉంటుందా, లేక కాంగ్రెస్తో జనతా పరివార్ కొనసాగుతుందా అనేది అతిపెద్ద పొలిటికల్ క్వశ్చన్. రాజకీయం లక్ష్యం అధికారాన్ని చేపట్టడమే అంటాడు ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ గ్రీకు తత్వవేత్త చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. అయితే ఈ మార్పు శాశ్వతమా అశాశ్వతమా అనేది భవిష్యత్తుకే వదిలేద్దాం. కెమెరామెన్ కృష్ణతో వైవిరెడ్డి, సాక్షి న్యూస్.